8 ఏళ్ల క్రితం గ్రౌండ్ సంబంధాలు తెంచేసుకున్నటువంటి విమానం ఎక్కడికి పోయిందో ఇంతవరకు కనిపించలేదు. ఇప్పుడు ఆ విమానం కూలిపోయి సముద్రంలో ఉందన్నటువంటి విషయం బయటపడింది. దాదాపు 8 ఏళ్ల క్రితం అదృశ్యమైన భారత వాయుసేన ఐఏఎఫ్ చెందినటువంటి రవాణా విమాన శకలాలను బంగాళాఖాతంలో గుర్తించారు. చెన్నై సముద్ర తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3.4 కిలోమీటర్ల అడుగున విమాన శకలాలు ఉన్నట్టు శనివారం కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. జాతీయ సముద్ర సాంకేతికత సంస్థకు చెందిన ఏయువి నీటి అడుగున స్వయంచోదితంగా ప్రయాణించేటువంటి వాహనం సాయంతో భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ విమానాన్ని కనుగొన్నట్టు తెలిపింది. వాటిని విశ్లేషించిన అనంతరం AN-32 శకలాలుగా నిర్ధారించినట్టు వెల్లడించింది. ఈ విమానం 2016 జూలై 22న ఉదయం 8:30 గంటలకు చెన్నైలోని తామ్రం విమానాశ్రయం నుంచి అండమాన్ నికోబార్ దీవులోని పోర్ట్ బ్లెయిర్కి 29 మందితో బయలుదేరింది. 16 నిమిషాల అనంతరం విమానం నుంచి ఎలాంటి సందేశాలు అందకపోవడంతో వాయుసేన పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టింది. ఎంతకీ విమానం ఆచూకీ దొరక్కపోవడంతో సెప్టెంబర్ 16న విమానంలో ప్రయాణించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఐఏఎఫ్ లేఖ రాసింది. అందులో ప్రయాణించిన వాళ్ళు చనిపోయారని భావించడం మినహా మరో మార్గం లేదండి. ఇప్పుడు దాని శకలాలు దొరికినాయి.